గతంలో కూడా వాళ్ళు అమ్మడం వీళ్ళు కొనడం అని చెప్పకుండా విమర్శించడం జరిగింది. అవునండి, ఇప్పుడు గుజరాత్కే దో, లేనే వాళ్ళే దో, ఖరీదిన వాళ్ళే దో. అమ్మే వాళ్ళు ఇద్దరు, కొనే వాళ్ళు ఇద్దరు. ఆ నలుగురు గుజరాత్ వాళ్ళు. ఇప్పుడు ఏమన్నా అంటే రాష్ట్రంలో దేశంలో కేవలం బీజేపీ నాయకత్వము, కేవలం అప్పటికి మాత్రం మాట్లాడిన బీజేపీ నాయకత్వం చెప్తున్నాను, మీరు దేశద్రోహులు. దేశ ప్రజల యొక్క సొమ్మును దోచుకుంటున్నారు, మీరు రైతుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారు, చిన్నకారు రైతులు దోచుకుంటున్నారు. మీరు కేవలం ఒక వ్యాపారవేత్తలకు, ఒక అదానికి, ఒక అంబానికి, ఒక మోడీ, ఒక యోగి, వీళ్ళందరూ ఒక అమిత్ షా, వీళ్ళు కేవలం ఆయనకు ఊడిగం చేస్తున్నారు, బాధ్యత అక్కడ పెడుతున్నారు. ఎప్పుడైనా కూడా బీజేపీ పార్టీ వచ్చినా కూడా కేవలం వారి యొక్క స్వార్థం తప్ప దేశ ప్రజల యొక్క భవిష్యత్తు మాట్లాడు అది కానే కాదు. దేశాన్ని బాజాప్తాగా గిరి పెడుతున్నాడు, అదానికి అంబానికి తాకట్టు పెడుతున్నాడు, పరువును తాకట్టు పెడుతున్నాడు, దేశ ప్రజల యొక్క భవిష్యత్తు తాకట్టు పెడుతున్నాడు. కొన్ని కుటుంబాలకు మాత్రమే, అదాని కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి కొన్ని లక్షల కోట్లు చేకూరుస్తుంది వాళ్ళకు. పేదవారు మరింత పేదగా అవుతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులు విమర్శ కూడా బాగా జరుగుతూ ఉంది దేశంలో. ఆకలి చావులు కూడా దేశంలో జరుగుతూ ఉన్నట్టు పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఎందుకు బీజేపీ ఇట్లాంటి విధానాల్లో అవలంబిస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ ఎప్పుడు మంచి చేసే యోచన ఉండదు, దోచుకునే యోచన ఉంటుంది. బీజేపీ తెలియదు ఎట్లా పాలించాలో. కేవలం అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఒక భజన పరంగా ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పెడతారు, ఉద్యోగులను ఇబ్బంది పెడతారు, అదేవిధంగా దేశ ప్రజలని, యువకులను ఇబ్బంది పెడతారు. కేవలం రాజకీయ కోణం తప్ప ఎప్పుడు కూడా దేశ భవిష్యత్తు మాట్లాడే పార్టీ ఏదో ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే గెలిచిరో అప్పటి నుంచి మాట్లాడుతుందా? కేవలం వాళ్ళ ఏసీలో కూర్చొని టీసీ మాత్రం మాట్లాడతారు. ఇప్పుడు కేవలం అమిత్ షా, మోడీ, అదాని, అంబానీ ఇద్దరు కొనేవాళ్ళు, ఇద్దరు అమ్మేవాళ్ళు. ఆ ఇద్దరు కొనేవాళ్ళు ఎవరు, అమ్మేవాళ్ళు ఎవరు? దేశానికి వారికి సంబంధం ఉంది, దేశ భవిష్యత్తు వారికి సంబంధం ఉంది. దేశాన్ని పేరుని, దేశ భవిష్యత్తు తగలడుతున్న ఈ ఇద్దరు దేశాన్ని బహిష్కరించాలి. అదాని, అంబానీ ఒక చీడ ఒక పీడ భారతదేశానికి. వారిని తరిమి కొట్టకపోతే రేపు బాధ్యతగా ఇవంట కదా మహాత్మా గాంధీ నోట్లు కదా అవి తీసి వాళ్ళ ఫోటోస్తారు. ప్రధాన గతంలో కూడా నల్లధనాన్ని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని కూడా మోడీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సెబీ సంబంధించినటువంటి ఆ చైర్మన్గా ఉన్నటువంటి మాధవి వాళ్ళ కుటుంబ సభ్యుల భర్త మారిషస్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. సో మన భారతదేశ సంపద ఇతర దేశాలకు తరలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు నల్లధనాన్ని దేశానికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. సో ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? బీజేపీ తత్వం ఏంటంటే దొంగని దోచుకోమంటారు, పోసును పట్టుకోమంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది దేశానికి పట్టిన పీడను విరగిస్తాము, బీజేపీ పార్టీని భారతదేశం నుంచి కూకటి వేతో పెకిలిస్తాము. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దేశంలో బీజేపీ పార్టీ ఉండకూడదు. ఎందుకంటే దేశ అభివృద్ధికి దేశ ఆటంకాలు. బీజేపీ పార్టీ ఎప్పుడు మద్దతు పార్టీ తప్ప ఎప్పుడు కూడా ప్రజలకు అభివృద్ధి మాట్లాడారు. ఈ దేశానికి పట్టిన చీడ బీజేపీ. అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా? దీనికి సంబంధించిన నాయకత్వానికి బీజేపీ నాయకత్వం ఒకటి డిమాండ్ చేస్తున్నాము. మీలాంటి దొంగలని తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే, రైట్. మనకు ఎన్ఎస్యుఐ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎడవేలి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇది సెబీ సంబంధించిన విషయంలో కానీ అదాని సంబంధించిన ఆస్త్రమైన కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా. ఎన్ఎస్ఐ కొత్త అధ్యక్షులుగా ఎన్నికడం జరిగింది. సో కంగ్రాచులేషన్. సో బీజేపీ పైన ఎట్లాంటి యుద్ధం చేయబోతున్నారు? సార్, గత 10 సంవత్సరాలుగా బీజేపీ మీద మేము యుద్ధం చేస్తూనే ఉన్నాము. ఈ దేశంలో ఎట్లయిపోయిందంటే మోడీ, అదానీ, అంబానీ ఒక ప్రధానిలాగా అయిపోయింది సార్. మేము ఈ దేశంలో ఏదైతే జరుగుతున్న ఆర్థిక దోపిడీ జరుగుతుందో, ఒక ఫ్రెండు తన బెస్ట్ ఫ్రెండ్కి ఏదైతే హెల్ప్ చేసి ఈ దేశాన్ని దోచిపెడుతున్నాడో ఆ విషయం మీద కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది, పనిచేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం గత సంవత్సరంలో గత సంవత్సరంలో ఏదైతే జరిగిన హిడెన్బర్గ్ రిపోర్ట్ ఎంత సంచలనం రేపిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ జరుగుతున్న ఈ ఫ్రాడ్కి వాళ్ళు 86 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఈ దేశాన్ని మిగతా ఇన్వెస్టర్లను మోసం చేసి వాళ్ళు ఏదైతే ఫ్రాడ్ జరుగుతుందో దాని మీద మేము ఒక జేపీసీని ఏర్పాటు చేసి ఎవరైతే సెబీ చైర్మన్ మాధవి గారు ఉన్నారో వారిని వెంటనే
ఆ పదవి నుంచి తొలగించి చేయాలని ఇది ఒక మా డిమాండ్. ఇంత పెద్ద సంక్షోభం ఉన్నప్పుడు మీరు ఎన్ఎస్ఏ అధ్యక్షులుగా ఎన్నికడం జరిగింది. సో బీజేపీ సంబంధించిన విధానాలకు ఎండగట్టడానికి ఎన్ఎస్ఏ కార్యకర్తగా ఎన్ఎస్ఏ అధ్యక్షులుగా ఏ విధమైన ఫైట్ చేయబోతున్నారు భవిష్యత్తులో? సార్ మా దగ్గర అన్ని వాళ్ళ ప్రణాళికలు మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ, లేకపోతే ఎకనామిక్ పాలసీలో కానీ, లేకపోతే సెక్యూరిటీ విషయంలో కానీ, మత కలహాలు ఏదైతే వాళ్ళు సృష్టించిన దాని అన్ని విషయాల మీద మేము సమగ్రంగా ఆ దేశం కోసము యువత కోసము మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎస్ రత్న, మనకు చూసినట్టయితే గన్పార్క్ నుంచి వెళ్ళి ఈడీ ఆఫీస్కి అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో సేబీ సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నటువంటి మాధవిని వారికి సస్పెండ్ చేయాలి, అదేవిధంగా దానిపైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు కోసం జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా చూసినట్టయితే గన్పార్క్ దగ్గర నుంచి వెళ్ళి ఈడీ ఆఫీస్కు అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. సో ఏదైనప్పటికీ ప్రధానంగా మనకు గౌరీ సతీష్ గారు ఉన్నారు. గౌరీ సతీష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సెబీ సంబంధించిన విషయంలో, అదాని ఆస్తుల విషయంలో ఏం చేయబోతున్నారు? జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా. ఏదైతే దేశవ్యాప్తంగా సెబీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చెప్పి, ఆదానికి లాభం చేయాలని మోడీ చేసినటువంటి దుశ్చర్యను రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించడం జరిగింది. జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీ వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను కూడా కోరుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్థిక దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఎస్ రత్న, మనకు గన్పార్క్ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా అంటే ఈడీ ఆఫీస్కు బయలుదేరినటువంటి సందర్భం కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలందరూ కూడా గన్పార్క్ దగ్గర నుంచి ఈడీ ఆఫీస్కు బయలుదేరారు. అదేవిధంగా సెబీ సంబంధించిన అంశాలు, అదాని అక్రమ ఆస్తులపైన కూడా జేపీసీ వేయాలని కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి దానికి సంబంధించిన నిజ నిర్ధారాలు బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే వెళ్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పిసిసి చీఫ్ మరి కాసేపట్లో అయితే ఇక్కడ ఈడీ ఆఫీస్కి అయితే రాబోతున్నారు. ఓ టు యూ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.